ఫస్ట్ వీక్ నామినేషన్ లో ఉంది వీళ్ళే. అతడికే ఎక్కువ ఓట్లు. బిగ్ బాస్ హౌస్ ను కంటెస్టెంట్ల మొదటి రోజే చేపల మార్కెట్ చేసేశారు. టాస్కులు గెలిచి చీఫ్లుగా అధికారంలోకి వచ్చిన నిఖిల్, సోనియా ఏకాభిప్రాయంతో యష్మిని మూడవ చీఫ్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. స్నేహితురాలన్న కారణంతోనే యష్మిని చీఫ్లుగా ఎన్నుకున్నారని సోనియా చాలాసేపు వాదించింది. గగ్గోలు పెట్టిన సీత మరోవైపు ఎగ్ బుర్జీ చేసుకుంటానంటే బేబక్క ఒప్పుకోవడం లేదని సీత బుంగమూతి పెట్టింది. అలాగే తనను కిచెన్ టీంలో నుంచి కావాలనే సైడ్ చేశారని గగ్గోలు పెట్టింది సీత. అలాంటిదేమీ లేదని నిఖిల్ నచ్చజెప్పినా అస్సలు వినిపించుకోలేదు. ఇంతలో బిగ్ బాస్ నామినేషన్ అనే ప్రక్రియతో అసలైన గొడవ మొదలుపెట్టాడు. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల ఫోటోలను బండరాయికి తగిలించాలని చెప్పాడు. చీఫ్లకు నామినేషన్ నుంచి మినహాయింపు ఇచ్చాడు. అలాగే హౌస్ మేట్స్ ఇద్దరు చొప్పున నామినేట్ చేస్తే అందులో ఒకరి సేవ్ చేస్తూ మరొకరిని నామినేట్ చేసే అధికారం చీఫ్లకు ఉందని పేర్కొన్నారు. మొదటిగా సోనియా కిచెన్ లో బాధ్యతారహిత్యంగా ఉన్నారంటూ బేబక్కను నామినేట్ చేసింది. కుక్కర్ పని చేయకపోయినా అది నా తప్పేనా అని బేబక్క సమాధానమిస్తుంటే తనను అసలు మాట్లాడనివ్వలేదు. బేబక్కను పూర్తిగా మాట్లాడనివ్వు అని చీఫ్లు కలగజేసుకున్న పాపానికి మీరేమి జడ్జీలు కాదంటూ వారి నోరు కూడా మోయించేసింది సోనియా. సోనియా వర్సెస్ ప్రేరణ. అనంతరం ప్రేరణకు నామినేట్ చేస్తూ ఇదేం పిక్నిక్ కాదు, ఇక్కడ నువ్వేం ఎంజాయ్ చేయాలనుకుంటున్నావేమో, కానీ అవతల వారికి కోపం వచ్చినప్పుడు మధ్యలో వచ్చి ఆపే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ క్రమంలో ప్రేరణ తనతో పెద్ద గొడవే పెట్టుకుంది. చీఫ్ యష్మి వారిద్దరిలో బేబక్క నామినేషన్ కు పచ్చజెండా ఊపింది. నాగమణికంటకు ఎక్కువ ఓట్లు. నబీల్ ఎవరితో కలిసిపోవట్లేదంటూ నాగమణికంటను, తనతో ఎక్కువ కనెక్ట్ కాలేదంటూ బేబక్కను నామినేట్ చేశారు. యష్మి పరిగెత్తుకుంటూ వచ్చి నాగమణికంట ఫోటోపై కత్తిగుచ్చి అతడిని నామినేషన్ ను ఫైనలైజ్ చేసింది. అనంతరం శేఖర్ భాష, నాగమణికంట బేబక్కల ఫోటోలను బండరాయిపై అతికించారు. చీఫ్ నైనిక వీరిలో నాగమణికంటను నామినేట్ చేసింది, సాయం చేయలేదంటూ. తరువాత బేబక్క నబీల్ ను నామినేట్ చేసింది, తనకు కిచెన్ లో సాయం చేయలేదంటూ పృథ్వీ ఫోటోను బండరాయికు అతికించింది. అయితే సీత అతడు కిచెన్ లో బోలు తోమాడంటూ పక్క నుంచి ఊపందించింది. ఇది చూసిన నిఖిల్ మధ్యలో నువ్వు మాట్లాడొద్దని ఫైర్ అయ్యాడు. అనంతరం అతడు పృథ్వీ నామినేషన్ ను ఫైనల్ చేశాడు. నామినేషన్స్ లో ఎవరంటే ఈ నామినేషన్ పర్వం రేపటి ఎపిసోడ్ లోనూ కొనసాగుతోంది. అయితే ఈ పాటికే బిగ్ బాస్ హౌస్ లో ఈ ప్రక్రియ ముగియడంతో నామినేషన్ లిస్ట్ బయటకు వచ్చేసింది. అందులో పృథ్వీ, నాగమణికంట, శేఖర్ భాష, విష్ణుప్రియ, సోనియా, బేబక్క ఉన్నట్లు తెలుస్తోంది. మళ్ళీ వీరిలో ఒకరిని సేవ్ చేసే అధికారం ఏమైనా చీఫ్లకు ఇస్తారా, లేదంటే వీళ్ళే నామినేషన్ లో ఉంటారా అనేది రేపు తేలనుంది.